అందరికీ జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు. అమ్మ ఒడి అనే తల్లికి వందనం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులు ప్రతి ఇండ్లలో ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, చదువుకున్న అందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరిట వారికి స్కూల్కి వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వము అనగా వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అమ్మ ఒడి అనే స్కీమ్ని ప్రైవేటు స్కూల్స్కి, కాలేజీలకు కూడా వర్తింపజేయడం జరిగింది. అంటే పేద విద్యార్థులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు కూడా ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులకి అమ్మ ఒడి పేరిట ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు చదివినా కూడా ఒకరికే వర్తింపజేసి వారికి 15,000 ఇవ్వడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఏం చేశారంటే గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి స్కూల్స్ని డెవలప్ చేయడము, కాంపౌండ్ వాల్స్ డెవలప్ చేయడము, నెక్స్ట్ ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడము జరిగింది. కానీ ఒక డిఎస్సి కూడా వేయకుండా టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయకపోవడంతో అది అంత పెద్దగా సక్సెస్ కాలేకుండా పోయింది. అంటే నా అభిప్రాయం ఏమంటే ఈ అమ్మ ఒడి అనేది అంటే ప్రజలు కట్టే పన్నుల రూపంలో వచ్చే డబ్బులు, అది అప్పుగా తెచ్చినా ఎలా తెచ్చినా కూడా ఆ భారం అనేది ప్రజల మీదనే పడుతుంది. ఈ డబ్బుని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకు కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకు కూడా వర్తింపజేయడం చాలా దారుణం. ఇప్పుడు ఇలా చేయడం వలన ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చేరిపోతున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో చేరిపోయి చదివినా కూడా మనకి అమ్మ ఒడి వస్తుందనే ఒక నమ్మకంతో అక్కడ చేరిపోవడం వలన ప్రభుత్వ స్కూల్స్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంది. స్ట్రెంగ్త్ తగ్గిపోయి స్కూళ్ళు బోసిపోతూ ఉంది విద్యార్థులు లేకుండా. అంటే ఈ అమ్మ ఒడి అనే ప్రోగ్రామ్ని ప్రైవేట్ స్కూల్స్కి వర్తింపజేయడం వల్లనే ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్ని స్కూల్స్ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రభుత్వాలు ఆలోచన విధానము ఇలా చేయడం వలన ఏం లాభము అంటే టీచర్ రిక్రూట్మెంట్ ఇచ్చి టీచర్స్ని మీరు అపాయింట్ చేసినా కూడా అక్కడ విద్యార్థులు లేకపోతే ఆ విద్యా వ్యవస్థ శూన్యమే కదా. అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటుని ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చేయకూడదనేది నా యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వము 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో టీచర్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఒక్కొక్క టీచర్కి లక్షల రూపాయల్లో జీతాలు ఇస్తూ ఆ యొక్క స్కూల్స్లో విద్యార్థులు లేకపోతే ఆ స్కూలు ఉండినా లేకపోయినా ఒకటే కదా. అంటే దీని అర్థము ఈ తల్లికి వందనం అనే ఒక ప్రోగ్రాం ద్వారా మీరు పేద విద్యార్థులకు ఇచ్చే ఈ 15,000 రూపాయలు ఏదైతే ఉందో అది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి వర్తింపజేస్తే చాలా బాగుంటుంది. ఆ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ప్రభుత్వ స్కూల్స్లో మీరు తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు కూడా సఫలీకృతం అవుతుంది. అంటే టీచర్ని రిక్రూట్మెంట్ చేసినా కూడా ఫలితం ఉంటుంది. విద్యార్థులు లేకుండా టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసి వారికి జీతాలు ఇవ్వడము చాలా దారుణమే. అందువల్ల దయచేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని పునఃపరిశీలించాలి. రాబో సంవత్సరానికి ప్రభుత్వ స్కూల్స్కి మాత్రమే తల్లికి వందనం వర్తింపజేస్తే
ప్రభుత్వ స్కూల్స్ 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లుతుంది. ఉన్నతమైనటువంటి విలువలు పెరుగుతుంది. విద్యా వ్యవస్థలో మీరు తీసుకొస్తున్నటువంటి మార్పు కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. టీచర్స్కి ఇచ్చే జీతానికి కూడా ఒక విలువ ఉంది. మీరు చేసే టీచర్ రిక్రూట్మెంట్కి కూడా ఒక ఫలితం ఉంటుంది. మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఈ తల్లికి వందనము వేసినట్లయితే ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో పోయి చేరిపోయి మన ప్రభుత్వ స్కూల్స్ మొత్తం కూడా రాబోయే రోజుల్లో వెలవెలబోయే పరిస్థితి ఉంది. ఇది కేవలం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడము, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను, కార్పొరేట్ స్కూల్స్ను డెవలప్ చేయడానికి తీసుకున్నటువంటి ఒక దురుద్దేశం ఇది. మనకి కావాల్సింది ప్రభుత్వ స్కూల్స్ డెవలప్మెంటు, ప్రభుత్వ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్స్ డెవలప్మెంటు, ప్రభుత్వ స్కూల్ ప్రహరీ గోడలను డెవలప్ చేయడము. ఇలా చేసినప్పుడు మన ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నతంగా చదువుకోవడానికి, ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యార్థులు వాళ్ళ మానసిక వికాసాన్ని, శారీరక వికాసాన్ని పెంపొందించుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.